నమస్తే, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నది పోరాటగాలం టీవీ. ఖమ్మంలో శాంతించిన మున్నేరు బాధితులకు తోట రామారావు కుటుంబం అన్న ప్రసాదాల వితరణ చేయడం జరిగింది. తుఫాను ప్రభావంతో ఎగువన కురిసిన అతి భారీ వర్షాలతో ఖమ్మం నగరంలోని మున్నేరు సుమారు 27 అడుగుల ఉధృతి పరివాహక ప్రాంత ప్రజల నివాస గృహాలను అల్లకల్లోలం చేసిందని, గత సంవత్సరం కురిసిన వర్షాలతోనే సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డ మా జీవితాల్లో మరలా ఈ పెను తుఫాను భయాందోళన కలిగించిందని, రోధిస్తున్న ఆ ప్రాంత ప్రజలకు ధైర్యం చెప్పి మీకు నేనున్నానని భరోసా ఇస్తూ పుట్టడి దుఃఖంతో ఇంట్లో పొయ్యి కూడా వెలిగించుకోక ఆకలితో అలమటిస్తున్న ఆ కుటుంబాలకు గత 2 రోజుల నుంచి 3 పూటల అన్నప్రసాదాలు అందిస్తున్నామని డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు వంగాల వెంకట్, చేతి కృష్ణ, కిషన్ నాయక్, బాబా, రవీందర్, సంపత్, మాధవరావు, మహేష్, మధు, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండు 2005 నుంచి ప్రాంతంలో మున్నేరు ఉప్పొంగి ఈ ప్రాంతం పేద ప్రజలంతా చాలా ఇక్కట్లు పడుతున్నారు. దాంట్లో భాగంగా 2024, 2023లో భారీ ఎత్తున వచ్చి ఈ ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో బయటకు వెళ్ళి లక్షలాది కోట్లాది రూపాయలు నష్టపోయి ఆగమ గోచరంగా ఉన్నారు. అది కోలుకోకముందే మొన్న వర్షాకాలం అయిపోయిన తర్వాత విపత్తు విఘటించి మాందా తుఫాన్ అనే పేరుతోటి తుఫాన్ రావటం వల్ల వర్షాకాలం పోయి శీతాకాలం వచ్చే రోజులలో ఈ సంవత్సరం వర్షాకాలం వరదలు రాలేదు, ప్రశాంతంగా ఉంటామని ఈ ప్రాంత ప్రజలు నిద్రిస్తుండే సమయంలో మాందా తుఫాన్ రావటం వల్ల సుమారు 27 అడుగులు నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం మొత్తం పాక్షికంగా 70% అట్లా మునగడం జరిగింది. దీంట్లో భాగంగా ఇళ్లలో ఉన్న సామాన్లు సర్దుకొని ఇళ్ల ముందు కోళ్ల మీద కూర్చొని బిగారుగా ఉంటే నిన్న మేము మా సతీమణి కార్పొరేటర్ తోట గోవిందమ్మ గారితో సహా మా యొక్క యువత ఈ ప్రాంత టీఆర్ఆర్ అభిమానులు అందరం కలిసి నిన్న భోజనాలు స్టార్ట్ చేసి మధ్యాహ్నం భోజనం, నిన్న సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేశాం. వాళ్ళ ఉదయం టిఫిన్ ఏర్పాటు చేసి ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి వేలాది మందికి బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, పద్మావతి నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. మళ్ళీ రేపటి ఉంటే నిత్యావసర సరుకులు కూడా ఏర్పాటు చేస్తామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మా కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని చూసుకుంటామని, మీరు మమ్మల్ని హక్కును చేర్చుకొని ఆశీర్వదించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవటానికి మా తోట కుటుంబం ఎప్పుడు మీ ఎన్నెంటు ఉంటుందని సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం ఆదుకుందంటే తూతు మంత్రంగా గత ప్రభుత్వంలో 2023 వచ్చిన ఆగస్టులో వచ్చిన పెను తుఫాను వరదలకి అజయ్ కుమార్ గారు స్పందించి ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం కావాలంటే కేసీఆర్ దృష్టి తీసుకపోతే వెంటనే 2 వైపులో రిటర్నింగ్ వాళ్ళు నిర్మించాలని సుమారు 700 కోట్ల పైచలకు కలెక్టర్ గారి అకౌంట్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్నటువంటి అధికారుల నిర్లక్ష్యంతో అది పూర్తి కాకపోవడం వల్ల ఈ ప్రాంత ప్రజలు మునుగుతూ ఉన్నారు. దాన్ని కూడా గతంలో ఇచ్చిన మ్యాప్ కంటే 150 అడుగులు ముందు ఏట్లోకి కరకట్ట నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం, పాలకపక్షం స్పందించి దాన్ని రీసర్వే లాగా చేసి పాత పద్ధతిలో రిటర్నింగ్ వాళ్ళు కడితే ఈ ప్రాంతం ప్రజలకు ఇబ్బంది లేకుంటుందని మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రావణపేట అవతల నుంచి మొదలుపెట్టారు, అంతా అసంతృప్తిగానే ఉంది. దీన్ని వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తేనే ఈ ప్రాంత ప్రజలు చిరకాల కోరిక తీరుద్దని, మళ్ళీ రాబోయే వర్షాకాలం నాటికల్లా పూర్తి చేసి ప్రాంత ప్రజలను ఆదుకోవాలని కోరుతాం.